తాగడం అది తాగిండు. తాగిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం లైక్ కాలిపోయింది. మౌత్కి ఇట్లా తాకితేనే కాలిపోతుంది. అట్లాంటిది ఒక నోటి నిండా ఇట్లా మింగేసిండు కళ్ళ ముందే. మా డాడీకి ఉండి 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 సడన్గా బీపీ ఎక్కువ అయిపోవడం, లో అయిపోవడం. బట్ ఆ దేవుడి మీద వదిలేసినాం, ఆ దేవుడు చూసుకుంటాడని. ఎందుకంటే మేమందరికీ మంచిగా చేసినాం, మాకు మంచి అవుతుంది, మా తమ్ముడు సేఫ్గా ఇంటికి వస్తాడు. ట్వంటీ 24 hours అవుతుంది. లిటరల్లీ 1 drop ఆఫ్ వాటర్ కూడా ఇవ్వద్దు అన్నారు. ఎందుకంటే వాటర్ ఇస్తే ఇంకా స్ప్రెడ్ అవుతుంది, మొత్తం డ్రై అయిపోవాలి అని చెప్పేసి సలాన్స్తో వామిటింగ్స్ చేస్తూ ఉన్నాడు అప్పటి నుంచి. లైఫ్ లాంగ్ తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా. అండ్ ప్లీజ్ అందరూ మా తమ్ముడు చాలా సేఫ్గా ఉండాలి, చాలా సేఫ్గా మా ఇంటికి రావాలని ప్రేయర్ చేయండి. ఇది ఒక రిక్వెస్ట్. ఎందుకంటే మా ఇంటి ఉంది, వీడొక్కడే మాకు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు హారిక ఫ్యామిలీ. రోజు వీడియో వచ్చేసి ఏంటంటే నా ఛానల్లో ఇట్లాంటి వీడియో చేయాల్సి వస్తుంది అని చెప్పి నెవర్ అంటే నేను అనుకోలేదు, బట్ సిచ్యువేషన్ అలా వచ్చేసింది అనమాట. అంటే బయట వాళ్ళకి అవ్వడమేమో కానీ నా ఇంట్లో వాళ్ళకి అయ్యిందంటే నేను అసలు తీసుకోలేకపోతున్నా. మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే చాలా ఇన్ని డేస్ వీడియోస్కి గ్యాప్ ఎందుకు వచ్చింది ఏంటనేది మీకు క్లారిటీ ఇవ్వడం కంటే చూపిస్తేనే అర్థమవుతుంది కాబట్టి అందుకే వీడియో పెట్టాను అనమాట. చూపించు. సో మీ అందరికీ తెలిసిందే మా తమ్ముడు, మా సొంత తమ్ముడు అనమాట. మా అక్క, నేను, నా తర్వాత మా తమ్ముడు. యాక్చువల్గా ఏమైంది అని అంటే నార్మల్గా మా డాడీ నార్మల్గా తిట్టడం అంటే కూడా మంచిగా చెప్పినాడు. అంటే రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ చేసేసిండు అనమాట. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. సో ఆయనతో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తావు, ఏం చేయాలనుకుంటున్నావు, కూర్చొని మాట్లాడు, ఎప్పుడు ఫోనేనా అని చెప్పేసి మంచిగా చెప్తే ఇట్లాంటి కోపాలు వస్తే కానీ పెంచడం తప్పైపోయింది ఇట్లాంటి వాళ్ళని. సీరియస్గా ఇట్లా చెప్తామని అనుకోలేదు, అట్లా చేసిండు. ఇప్పుడు కూడా ఎందుకు వీడియో పెడుతున్నా అంటే నాకు బుద్ధి రావాలా, అంటే ఈయనను చూసి ఇంకా నలుగురు ఇట్లా చేయొద్దు అని చెప్పేసి వీడియో పెడుతున్నాం అనమాట. తిట్టినందుకు వాష్రూమ్లో వెళ్ళి అదేంది ఆర్పిక్ తాగిందనమాట. దానివల్ల అది కూడా ఇంకా నైట్ 7:30, 8 తాగిండు. తాగేసరికి ఇంకా మాకేం చేయాలి ఏం అర్థం కాక సిచ్యువేషన్, ఇంకా సండే ప్రైవేట్ హాస్పిటల్స్ ఇంకా నియర్ బై ఏం లేవు అని చెప్పేసి మేము ఇంకా గాంధీకి వచ్చేసినాం. మాకు కొంచెం నియర్ బై గాంధీయే. ఇంకొకటి ఏంటంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ ఎవరు లేరు. దానివల్ల ఇప్పుడు మాకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అంత ఫాస్ట్గా మేము ఇప్పుడు అంత అమౌంట్ పెట్టలేని సిచ్యువేషన్లో ఉన్నాము. అందుకని చెప్పేసి తెలిసిన వాళ్ళ ద్వారా కొంచెం వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేపించి మాట్లాడిపించేసి ఇంకా ఈరోజైతే ఇంకా ఈ సిచ్యువేషన్ ఉన్నాడు. తాగడం అది తాగిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం లైక్ కాలిపోయింది. డ్యామేజ్ అనేది అయిందనమాట. ఇప్పుడు దాంట్లో 10% అనుకుంటా, 10% యాసిడా ఏంటి మొత్తం 50% డ్యామేజ్. దాంట్లో మనం వాడే దాంట్లో చదివినాము బ్యాక్ సైడ్ మొత్తం 10% యాసిడ్ ఉంది అందులో. అది ఈవెన్ మనం చిన్న మౌత్కి ఇట్లా తాకితేనే కాలిపోతుంది. అట్లాంటిది ఒక నోటి నిండా ఇట్లా మింగేసిండు కళ్ళ ముందే. యాక్చువల్లీ ఏం చేసి నేను ఇట్లా కూర్చున్నా, నార్మల్గా బెడ్రూమ్లో ఇట్లా కూర్చున్నా. నేను రాగానే వాష్రూమ్లోకి వెళ్ళిండు, నోట్లో పోసేసుకున్నా. నేను నోరు చూడలేదు, డోర్ ఓపెన్ చేసి డబ్బా చూపిస్తుండు. అరే ఏమేమి డబ్బా ఏంది అని చూసే లోపల ఆనే లోపల ఇట్లా గట్టిగా మింగేసేసాడు.
అంత లోపల మా మమ్మీని మా డాడీని సడన్గా ఇట్లా పిలిచి ఆన్ ద స్పాట్ ఏలేసి కక్కుపియొద్దంట. మాకు తెలియదు అసలు ఏం చేయాలి, చూసి ఎవరు లేరు, సండే ఇంకా బోనాలు, అసలు ఎవరికి ఫోన్ చేయాలి ఏం చేయాలి అర్థమవుతలేదు. మా డాడీ ఆన్ ద స్పాట్ ఇంకా బండి మీద ఎక్కించేసుకొని వచ్చేసాను. నేను మా మమ్మీ ఇంకా ఆటోలో వచ్చినాం. ఫాస్ట్గా ఎమర్జెన్సీ లిటరల్లీ మేము వచ్చింది 8 o'clock అయితే మాకు ట్రీట్మెంట్ అనేది 1 o'clock స్టార్ట్ అయిందనమాట. ఫైవ్ అవర్స్ మేము తిరుగుతూనే ఉన్నాం, వీళ్ళకి ఫోన్లు చేయించుకుంటా ఏమవుతుంది అని చెప్పి. మార్నింగ్ టెస్ట్ చేస్తే 50% ఈయన అసలే డెలికేట్ ఉండడమే, చాలా డెలికేట్ ఉంటాడు. అట్లాంటిది 50% అనేది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు డ్యామేజ్ అయిపోయింది. అంటే డాక్టర్స్ కూడా ఏమంటున్నారంటే ఎప్పటికీ ప్రాబ్లం వస్తుంది, చూసాలి అసలు ఎందుకు దాగిండు, అసలు అంత సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, అసలు ఏం కూడా అనలేనని పోనీ కూర్చొని మాట్లాడి ప్రాబ్లం చెప్తేనన్నా దానికి సొల్యూషన్ దొరుకుతుందేమో. కానీ ఇప్పుడు తాగి ఇట్లా బాధపడితే ఇప్పటికీ డాక్టర్ ఏమంటున్నారంటే 3 weeks వరకు మేము ఏం చెప్పలేమన్నారు. ఫస్ట్ అన్న 24 hours అబ్జర్వేషన్లో పెట్టాలి, చిన్న ట్రీట్మెంట్స్ అవన్నీ సెలన్స్ అవి పెట్టినారు. 24 hours తర్వాత మీకు అప్డేట్ ఇస్తామండి ఏదున్నా అని చెప్పారు. మార్నింగ్ మీతేమన్నీ పాజిటివ్ వచ్చినాయి, ఏ టెస్ట్ చేసినా. మార్నింగ్ అది ఏం టెస్ట్ చేసినారు, ఎండోస్కోప్ టెస్ట్ చేస్తే దాంట్లో ఏమొచ్చిందంటే 50% డ్యామేజ్. మళ్ళీ ఇంకో డాక్టర్ చెప్తా 3 weeks అబ్జర్వేషన్లో పెట్టాలి, దాని తర్వాత సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది సిచ్యువేషన్ అని చెప్పేసి అని అన్నారనమాట. ఇంకా ఏం చేయాలి ఏం అర్థమైతే లేదు. మేము ప్రెసెంట్ ఈ సిచ్యువేషన్లో ఉన్నాం. సో మీరు కూడా ఇట్లా అంటే మిమ్మల్ని కనీ పెంచినందుకు మీ ఫ్యామిలీస్కి ఇట్లా ఇబ్బంది పెట్టకండి. మన మంచి కోసమే ఏ పేరెంట్స్ అన్నా చెప్తారు, అంటే మనం వినాలి. వాళ్ళ కష్టాలు పడి మనం పెంచారు కాబట్టి మనకి ఆ కష్టం రాకుండా మంచి చదువుకోండి అని చెప్పి చదివిస్తారు. సో ఈయనకి అట్లా చెప్తే ఇట్లా చేసిండు. సరే ఇప్పుడు మాకు నియర్ బై ఉంది కాబట్టి వచ్చినాం. అది ఇంకా దూరం వేరే విలేజ్లలో అట్లాంటి పర్సన్స్ ఉంటే టైంకి ఏమందకపోతే ఇప్పటికీ మాకు ఈ మనిషి మీద ఏం చెప్పట్లేదు సరిగా డాక్టర్ కూడా. నిజం చెప్పాలంటే చూడడానికి ఇట్లుండు. ఉంటుంటుంటుంటుంటుంటుంటు బ్లడ్ వామిటింగ్ చేసేయడము. మాకేమో అక్కడ చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు. అక్కడ ఎవరికైనా ఇన్ఫార్మ్ చేద్దాం, ర్యాష్గా ఇంకా ఏం చేస్తాం, సిచ్యువేషన్ అట్లా వచ్చేసిందంటే. బట్ ఎందుకు అట్లా అయిందో ఏందో అసలు మాకేం అర్థమైతలేదు. అట్లీస్ట్ మెచ్యూరిటీ మైండ్ అనేది ఉంది అనుకున్నాం. డిగ్రీ చదివి నా మాత్రం లేకపోతే వేస్ట్. ఇట్లా నా సొంత తమ్మునికి నేను చెప్తా అని చెప్పి అయితే నేను అనుకోలేదు. మేబీ ఎవరికైనా అయితే మనం ధైర్యం చెప్పడానికి పోతాం, కానీ మన ఇంట్లోనే ధైర్యం లేని మనుషులు ఉన్నారు. నలుగురికి ఏమైనా అయితే మనం పోయి సాయం చేసినాం. బట్ ఈరోజు మాకు ఇట్లా అయింది అని అంటే మాకు సాయం చేయడానికి కూడా ఒక మనుషులు కూడా ముందుకు రాని సిచ్యువేషన్స్. కాకపోతే ఉన్నారు కొందరు పాపం అనొద్దు కానీ చెప్పిన ఇమీడియట్గా డాక్టర్స్కి వీళ్ళకి కాల్ చేయడం, రిపోర్ట్స్ని పంపించడం, లిటరలీ అంటే లైక్ అట్లా హెల్ప్ చేసినారు. వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అని అంటే ఇంకా నేను కొన్ని చెప్పుకోలేని సిచ్యువేషన్స్. చూడండి గైస్, మా డాడీ అసలు నిజం చెప్పాలంటే ఈ సిచ్యువేషన్ ఇట్లా నలుగురికి చెప్తే నెగిటివ్ ఆలోచిస్తారు. అరే ఇది నిజమేనా కాదా, ఇంకేమన్నా ఉందేమో, ఇంకేమన్నా చేసినారేమో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల తాగిండేమో, అది ఇది అని అంటారు. అందుకే నేను అసలు చెప్పాలా వద్దా అని చెప్పేసి నిన్నటి నుంచి ఆలోచించిన. బట్ ధైర్యం చేసిన చెప్దాం. ఎందుకంటే తాగడం ఈజీయే, దాని తర్వాత ట్రీట్మెంట్ అనేది కానీ ఆ పర్సన్ తీసుకునే విధానం కానీ ఎట్లా సఫర్ అవుతారో నెక్స్ట్ ఇట్లా చూసాను ఇంకొకరు చేయకుండా భయపడతారని చెప్పడానికి మాత్రమే చేసిన. సీరియస్గా చెప్తున్నాం గైస్, మా మమ్మీ మా డాడీ తిరుగుతూనే ఉన్నారు లిటరల్లీ. ఇంకా మా అక్క అంటారా చిన్న బాబు ఉన్నాడు, తను ఎక్కువ ట్రావెల్ చేసి తనకి చెప్పలేము.
నైట్ చెప్పిన ఇమీడియట్గా బాబుని మా వేరే రిలేటివ్స్కి ఇచ్చేసి మరి ఫాస్ట్గా వచ్చింది, చూసింది, వెళ్ళింది. ఇప్పుడు ఎవరు లేని సిచ్యువేషన్ అంతా ఆలోచించారా? ఇప్పుడు డబ్బులు లేవు, ఏమైనా అయితే నాకు చూపించడానికి డబ్బులు ఎక్కడికి నుంచి వస్తాయి అని చెప్పి అంత కామన్ సెన్స్ ఉంటుందా? ఇట్లా ఈ సిచ్యువేషన్ నుండి బాధ పెట్టడం ఎందుకు? కొద్దిగా పెంచలేదు కదా ఈశ్వర్, నేను 20 years పెంచినారని అంటే అరే నీకేమైనా అనిపిస్తే చెప్పాలా, ఇది కాదు ఇది అని. సరే కోపంలో తిట్టిండు 4 మాటలు తిట్టినందుకు నువ్వు పొద్దున మమ్మీతో చెప్పాలా, నాతో చెప్పాలా? ఈయనకి గైస్ లిటరల్లీ నేను చెప్తున్నా, అంటే మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను స్టడీస్ డిస్కంటిన్యూ ఆపేసిన అనమాట. ఆపేసిన తర్వాత సరే నాకు ఎట్లా స్టడీస్ పైన అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి మా తమ్ముడికి చాలా ఇంట్రెస్ట్ అని చెప్పేసి నేను 10th class నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు నేను చదివిపించుకుంటూ వచ్చిన. అది ఎంత కష్టపడుకుంటా చదివిపించుకుంటా ప్రతిదీ నేను వచ్చినా నాకు మాత్రం తెలుసు. ఈవెన్ వాడికి బట్టలు కావాలన్నా, ఏది కావాలన్నా, బయట ఫ్రెండ్స్తో పోవాలన్నా, ఈవెన్ అది 10 rupees కానీ నేను ప్రతిదీ ఇస్తూనే ఉంటాను. వద్దు మమ్మీ డాడీ వాళ్ళని అడగొద్దు అని చెప్పి నేను ఇస్తూనే ఉంటాను. ఆయనకు కూడా తెలుసు. అట్లీస్ట్ ఇట్లా చేసుకుందామని ఆలోచన వచ్చినప్పుడన్నా నువ్వు ఫ్యామిలీతోని చెప్పకుండా అట్లా చేసుకున్నాడు. నిజంగా చెప్పాలంటే నాకు మాటలు వస్తలేని మా ఫ్యామిలీలో ఫస్ట్ టైం ముందు కరోనా టైంలో మా డాడీ ఉండే సేమ్ ఇదే హాస్పిటల్. దాని తర్వాత మా ఫ్యామిలీలో ఇంకొకళ్ళు అడ్మిట్ అయినారంటే అది నన్ను అప్పుడే చూసిండు ఎంత సఫర్ అయినామో పిల్లల నుంచి, మా పేరెంట్స్ నుంచి. బట్ మళ్ళీ ఇప్పుడు వాడు మమ్మల్ని అందరినీ పరిచయం చేస్తుండు ఇట్లుండి. ఇప్పుడు ఆయనకి నెక్స్ట్ ఏమవుతుంది కూడా మాకు తెలియదు. సీరియస్గా చెప్తున్నాము. ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్కటి చెప్తున్నారు. ప్లాస్టిక్ దాంట్లో యాసిడ్ పోస్తే ఇట్లా దగ్గరకు అయిపోతుంది, పేగులు అలా అయిపోయినాయి, కిడ్నీస్కి ఎఫెక్ట్ పడుతుంది, చెప్పలేము, అన్ని డేస్ పెట్టకండి, ప్రైవేట్లో చూపియండి, అది చూపియండి అని అంటే ఇప్పుడు ప్రైవేట్కి వెళ్తాం. ప్రైవేట్కి వెళ్ళినా కొన్ని లక్షలు ఇప్పుడు పెట్టే సోమత లిటరల్లీ మా దగ్గర లేదు. ఒక 1,50,000-60,000 అంటే చేయగలుగుతాం. బట్ అయిన సిచ్యువేషన్ చాలా క్రిటికల్ ఉంది. అందుకని చెప్పేసి ఇంకా ధైర్యం తెచ్చుకొని ఇంత ఓపికతోని స్టిల్ మేము ఈరోజు ఇక్కడ ఉన్నాము. ఫస్ట్ థింగ్ మా మాటలు వస్తలేవు. నిజంగా ఎవరికైనా చెప్పుకుందామన్నా వినేవాళ్ళు కూడా మా లైఫ్లో ఎవరు లేరు. మా అంటే చెప్పేవాళ్ళు ఏమున్నా 4 మాటలు మాట్లాడతారు అంతేగాని అయ్యో పాపం అని చెప్పి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. మాటలు ఏముంది అందరూ మాట్లాడతారు. చేష్టలు చేసే వాళ్ళకి చాలా తక్కువ మంది ఉంటారు. బై ద వే ఆ దేవుడు ఉన్నాడు, ఆ దేవుడి మీద నమ్మకంతో ఇంతవరకు ఉన్నాము. అండ్ మెయిన్ థింగ్, నాకు ఈ వీడియో పెట్టడం ఇష్టం లేదు. ఎందుకు పెడుతున్నా అంటే నా తమ్మునికి వచ్చిన సిచ్యువేషన్ మీ ఫ్యామిలీలో కూడా ఎవరికి రావద్దు. అట్లీస్ట్ ఈ వీడియో చూసిన వాళ్ళన్నా లైక్ ఆలోచిస్తారేమని చేసుకోవాలన్నా, మిమ్మల్ని కన్నీ అంత మంచిగా పెంచిన పేరెంట్స్కి ఇట్లా బాధ పెట్టడం కరెక్ట్ కాదు. ఫ్యూచర్ చాలా ఉంది. ఇది కాకపోతే 4 రూపాయలు సుఖంగా సంపాదించన్న బతకాల కానీ ఇట్లా ఏమైనా చేసుకొని ఇట్లా హాస్పిటల్ పాలవ్వడం అసలు నిజంగా చెప్తున్నా. నాకు మాటలు వస్తలేవు. నేను ఎంత స్ట్రాంగ్గా అంత వీక్ మా ఫ్యామిలీ విషయంలో. డాక్టర్స్ ఏమో ఒక్కొక్కటి ఏమవుతుంది కూడా మాకు అర్థం అవ్వట్లే. మార్నింగ్ నుంచి తిరుగుతున్నాడు మా డాడీ నిన్నటి నుంచి, ఈ ఫ్లోర్ ఆ ఫ్లోర్ ఈ ఫ్లోర్ అని. మా డాడీకి ఉండి సడన్గా బీపీ ఎక్కువ అయిపోవడం, లో అయిపోవడం. ఈవెన్ మా డాడీ ఇంటికి వస్తే ఇక్కడ చూసుకోవడానికి ఎవరు ఉండరు. నేను ఇంట్లో వర్క్ చేసి, ఇంట్లో ఏమైనా చిన్న వర్క్ చేసి వీళ్ళు ఇక్కడ ఉన్నందుకు వీళ్ళు కుక్ చేయడం అట్లాంటి చేయడం నేను ఇంట్లో ఉండి చేసి రావడం, ట్రావెల్ చేయడం నేను చేస్తున్నాను. మా అక్కన చిన్న బాబు, తను అసలు ఆపరేషన్ అయింది, తను ఏం చేయలేదు. పిక్చర్లా తిరుగుతున్నాం గైస్. నిజం చెప్పాలంటే ముగ్గురము. ఈయనకు అయిపోవడమేమో కానీ మా డాడీకి మళ్ళీ ఏమవుతుందా అని చెప్పి ఆ టెన్షన్. అసలే మా డాడీకి కూడా హెల్త్ బాగుంటలేదు.
అసలు సిచ్యువేషన్ ఫ్యామిలీ ఎటు నుంచి ఎట్టు పోతుందో. బట్ ఆ దేవుడి మీద వదిలేసినాం, ఆ దేవుడు చూసుకుంటాడని. ఎందుకంటే మేము అందరికీ మంచి చేసినాం, మాకు మంచి అవుతుంది, మా తమ్ముడు సేఫ్గా ఇంటికి వస్తాడు. ఫస్ట్ డాక్టర్స్ ఏం చెప్పారంటే 24 అవర్స్లో మీకు చెప్తాం ఏ సిచ్యువేషన్ నుండి ఏంది. స్కానింగ్ తీసినాక ఇప్పుడు 3 వీక్స్ అబ్జర్వేషన్లో పెట్టాలి బాబుని, అన్ని చెక్ చేయాలి. దాని తర్వాత ట్రీట్మెంట్ అనేది 3 వీక్స్ ట్రీట్మెంట్ చేస్తాం. ఆ ట్రీట్మెంట్తో కాకపోతే మేబీ ఆపరేషన్ చేయొచ్చు, సర్జరీకి అప్పుడు ప్రిఫర్ చేద్దాము. ఇప్పుడు ఈయనకి 24 అవర్స్ అవుతుంది, లిటరల్లీ 1 డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా ఇవ్వద్దు అన్నారు. ఎందుకంటే వాటర్ ఇస్తే ఇంకా స్ప్రెడ్ అవుతుంది, మొత్తం డ్రై అయిపోవాలి అని చెప్పేసి సలాన్స్తో వామిటింగ్స్ చేస్తూ ఉన్నాడు అప్పటి నుంచి. ఇంకా మా మమ్మీ బయట ఉంది. అసలు మా మమ్మీ ముందు నేను ఎవరు మేము మాట్లాడుకుంటలేము. ఇప్పుడు నేను మా మమ్మీని వల్కరిస్తే మా మమ్మీ ఏడుస్తుంది, నేను మా డాడీని వల్కరిస్తే మా డాడీ ఏడుస్తాడు. ఎవరన్నా మీకు తెలిసిన డాక్టర్స్ ఉంటే కొంచెం డిఎం చేయండి, రిపోర్ట్స్ షేర్ చేస్తాము. అండ్ ప్లీజ్ అందరూ మా తమ్ముడు చాలా సేఫ్గా ఉండాలి, చాలా సేఫ్గా మా ఇంటికి రావాలని ప్రేయర్ చేయండి, ఇది ఒక రిక్వెస్ట్. ఎందుకంటే మా ఇంటి ఉంది, వీడొక్కడే మాకు. మా అమ్మాయికి ఇక్కడ ఉందన్నమాట. అంటే నేనుంటే అంటే ఒకరి ముఖం ఫేస్ చేసుకోలేకపోతున్నాము. ఎందుకు అంటే బాధ అనిపించేస్తుంది. అరే నువ్వు ఏడుస్తే వాడు వీక్ అయిపోతాడు, నువ్వు ఏడుస్తే బయటనే ఉంటున్నావు, దగ్గరికి పోతాను. అసలు మేము మన ఏమి కూడా అనలేదు, అసలు ఎందుకు అక్కడ అక్కడ కూడా అర్థం కావట్లేదు. కానీ పొద్దున డాక్టర్స్ చెప్పిన వరకు 50% వరకు మొత్తం డ్యామేజ్ అయిపోయింది, అవసరమైతే సర్జరీ కూడా చేయవలసి వస్తుంది. కానీ ఫ్యూచర్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫ్యూచర్ మొత్తం ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పినారు వారు. అసలు ఎట్లా అంటే ఇంకా లైఫ్ లాంగ్ బతికినంత కాలం కూడా చెప్పలేదు, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా. మంచి చేస్తాం కదా అందరికీ, అదే చెడు అయింది మాకు బయట. ప్లీజ్ అందరూ ప్రేయర్ చేయండి, మా తమ్ముడు ఫాస్ట్గా రికవర్ అవ్వాలి.